అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సాధారణంగా మనం కోర్టుల్లో అన్నదమ్ములు ఆస్తి కోసమో ఇతర గొడవల కోసమో కొట్టుకోవడాన్ని చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఒక అరుదైనటువంటి కేసులో ఇద్దరు అన్నదమ్ములు తల్లిని ఎవరు తమ వద్ద ఉంచుకోవాలి అనే విషయంపై కోర్టుకు వెళ్ళారు. అంటే నీ దగ్గర ఉంచుకో అంటే నీ దగ్గర ఉంచుకో అనేటువంటి విషయంగా కాదు, తల్లి నా దగ్గరే ఉంటుంది లేదా నా దగ్గరే ఉంటుంది అని తల్లిని ఉంచుకునేటువంటి విషయంలో. ఇక కేసు యొక్క నేపథ్యాన్ని మనం చూసినట్లయితే ఈ విచిత్రమైనటువంటి సంఘటన సౌదీ అరేబియాలోని రియాద్లో మరికొన్ని కథనాల ప్రకారం ఆసియా ప్రాంతంలో జరిగింది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి విషయం మనం చూసినట్లయితే ఈ సంఘటనలో పెద్ద అన్నగారి పేరు హిజామ్ అల్ ఘమ్దీ, వయసు సుమారు 80 ఏళ్ళు, తమ్ముడి వయసు సుమారు 70 సంవత్సరాలు. అంటే ఇద్దరికి 10 ఏళ్ల తేడా ఉంది. ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములు, ఒకే తల్లికి పుట్టినవారు. ఆ తల్లి కోసమే ఈ వివాదం. వారి తల్లి యొక్క వయసు ఎంతంటే దాదాపు 110 సంవత్సరాల వృద్ధ మహిళ ఆమె. వివాదం చూస్తే గత 40 ఏళ్లుగా తల్లి పెద్ద అన్నగారి వద్దే ఉంటుంది. ఆమెను చూసుకోవడం కోసం ఆయన పెళ్లి కూడా చేసుకోలేదని కొన్ని కథనాలు అయితే రాశారు. కానీ అది ఎంత వాస్తవం మనకు తెలియదు. అయితే తన శేష జీవితంలో తల్లికి సేవ చేసే అవకాశం తనకు కూడా ఇవ్వాలని తమ్ముడు కోరుకున్నాడు. అన్న అందుకు ఒప్పుకోకపోవడంతో తమ్ముడు కోర్టును ఆశ్రయించాడు. అన్న ఎందుకు ఒప్పుకోలేదు అంటే అప్పటి వరకు తల్లితో ఆయనకు అమితమైనటువంటి ప్రేమ పెనవేసుకుపోయింది. దాని కారణంగా అన్నగారు ఒప్పుకోలేదు. ఇక తమ్ముడు గారు ఉండబట్టలేక కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇక జడ్జి గారు మొదట దీనిని ఆస్తి తగాదా ఏమో అనుకున్నారు సాధారణంగా. కానీ అసలు విషయం తెలిసి జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారు. సరే, ఏదైనప్పటికి కూడా విచారణ జరిగింది. జడ్జి గారు తల్లిని పిలిచి ఎవరి వద్ద ఉంటావమ్మా అని ఆమె యొక్క అభిప్రాయాన్ని అడిగినప్పుడు ఆమె వీరిద్దరూ నా 2 కళ్ళ లాంటి వారు, ఎవరిని కూడా తక్కువ చేసేటువంటి ఉద్దేశం నాకు లేదు అని ఆమె భావోద్వేగానికి గురైంది తల్లి కాబట్టి. ఇక ఇద్దరి వాదనలు అంటే ఆ అన్నదమ్ముల వాదనలు, తల్లి యొక్క అభిప్రాయం విన్న తరువాత జడ్జి గారు పెద్ద అన్న వయస్సు పైబడడంతో ఆయనకు విశ్రాంతి అవసరమని భావించారు. ఎందుకంటే 10 ఏళ్ల పెద్ద కాబట్టి ఆయన. తల్లి ఆలనా పాలనా చూసే బాధ్యతను చిన్న తమ్ముడికి అప్పగిస్తూ, ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన చూసుకోలేదు కాబట్టి తల్లిని, ఇది న్యాయం కాబట్టి ఈ విధంగా న్యాయం అనిపించి జడ్జి గారు తీర్పునిచ్చారు, చిన్న కొడుకు దగ్గర ఉండమ్మా అని చెప్పి. ఇక తల్లిని చూసుకునేటువంటి అదృష్టం కోల్పోయానని ఆ సందర్భంలో పెద్ద అన్నగారు కోర్టులోనే చిన్న పిల్లవాడిలా క్రింద పడిపోయి మోకాళ్లపై కూర్చుని బోరున ఏడ్చేయడం మొదలుపెట్టాడు. ఈ కేసు ఆస్తి కోసం కాకుండా కేవలం తల్లిపై ప్రేమతో ఆమెకు సేవ చేసుకునే హక్కు కోసం అన్నదమ్ములు కోర్టుకెక్కడం నేటి సమాజానికి ఒక గొప్ప సందేశంగా నిలిచింది. ఇంకా ఒకంత ఆశ్చర్యంగా కూడా నిలిచింది. వాస్తవానికి ఇస్లాం ధర్మం ప్రకారం చూస్తే ఇది పెద్ద ఆశ్చర్యపరమైనటువంటి విషయం ఏం కూడా కాదు. ఎందుకంటే సర్వసాధారణంగా మీరు ఇస్లాం ధర్మాన్ని దాని యొక్క నియమ నిబంధనలు షరతులతో ఆచరణాయుతంగా ఉన్నటువంటి నేటి ముస్లింల కుటుంబాల్లో కూడా, మన ప్రాంతాల్లో కూడా ఇటువంటి అనేక మందిని మీరు చూడాలంటే తప్పకుండా చూడవచ్చు. ఎందుకంటే నేను కూడా చాలామందిని చూశాను. ఎందుకు అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఇస్లాం తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి స్థానం. ఇస్లాం తల్లిదండ్రులకు దైవం తరువాత 2వ స్థానాన్ని కల్పించింది. అంటే ముందుగా దైవం యొక్క హక్కు, అంటే ఆయనే పుట్టించాడు కాబట్టి ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు, లా ఇలాహా ఇల్లల్లాహ్. దీని తరువాత తల్లిదండ్రుల హక్కు, అంటే దైవాన్ని విశ్వసించిన తరువాత, సృష్టికర్త అయిన అల్లాహ్ను నమ్మిన తరువాత, ఆయన యొక్క నియమ నిబంధనలను అనుసరిస్తానని చెప్పి వ్యక్తం చేసిన తరువాత, మనస వాచ కర్మేణ ఆయన అంగీకరించిన తరువాత అతడిపై హక్కుల విషయంలో 2వ హద్దులో, అంటే 2వ స్థానంలో విధి అయ్యేటువంటి విషయం తన తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెలగడం. దైవం ఖురాన్ గ్రంథంలో తెలియచేయడం జరుగుతుంది, మీ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్న తరువాత వారు ఒకరైనా ఇద్దరైనప్పటికి కూడా వారి ముందు మీరు ఉఫ్ అని కూడా అనకండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీ తల్లిదండ్రులు మీ స్వర్గం, మీ తల్లిదండ్రులే మీ యొక్క నరకం అని. ఇంకా మీ తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం వంటివాడు అని. ఇంకా ఎవరైతే వృద్ధాప్యంలో తన తల్లిని కానీ తన తండ్రిని కానీ పొంది వారి సేవ చేసుకుని
స్వర్గాన్ని పొందలేకపోయాడో వాడు అత్యంత దురదృష్టవంతుడు, దౌర్భాగ్యుడు అని చెప్పడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఓ ప్రవక్త, నేను నా తల్లిదండ్రుల్లో ఎవరికి ఉత్తమంగా సేవ చేయాలి అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదట నీ తల్లి అని చెప్పారు. ఆ తర్వాత రెండవసారి ఎవరికి అని అడిగాడు, నీ తల్లి అని చెప్పారు. ఆ తర్వాత మూడవసారి ఎవరికి అని అడిగాడు ఆ వ్యక్తి. అప్పుడు మూడవసారి కూడా నీ తల్లి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ తరువాత నాలుగవసారి కూడా ఆ వ్యక్తి అడిగాడు, అప్పుడు నీ తండ్రి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి తల్లిదండ్రుల్లో కూడా తల్లికి ఔన్నత్యం మూడింతలు అధికంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. ఇస్లాం ధర్మం స్త్రీకి ఈ విధంగా తల్లి యొక్క పాత్రలో ఇచ్చినటువంటి విలువ ఆ స్థాయిలో ఉంది. కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి కోకొల్లైనటువంటి బోధనలు ఇస్లాం ధర్మంలో మనం తల్లిదండ్రుల విలువ పట్ల చూస్తాం. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తల్లిదండ్రులు ఒకవేళ నీ పట్ల సంతోషంగా లేరు అంటే అల్లాహ్ కూడా నీ పట్ల సంతోషించడు అని చెప్పి. కాబట్టి అల్లాహ్ సంతోషం కోసం, ఆ స్వర్గాన్ని పొందడం కోసం ఈ పరీక్షా నిమిత్తం ఇవ్వబడినటువంటి జీవితంలో ఒక పావులుగా, ఒక పరీక్షా సాధనాలుగా ఉన్నటువంటి ఈ బంధాలను ఉత్తమమైనటువంటి రీతిలో అల్లాహ్ ఆజ్ఞల వెలుగులో ఆచరించడం ఒక ముస్లింకి తప్పనిసరి. కాబట్టే తల్లిదండ్రులకు ఏది ప్రశాంతతనిస్తుందో ఆ విధానాన్నే వారు అనుసరించే విధంగానే చేయాలి తప్ప బలవంతంగా మనం వారికి మంచి అనుకున్నటువంటి విధానాన్ని వారిపై రుద్దేటువంటి ప్రయత్నం ఎంత మాత్రం కూడా మనం చేయకూడదు. మనకి ఎంత కష్టంగా అనిపించినప్పటికి కూడా వారి ఇష్టానికే అత్యంత ప్రాధాన్యతను మనం తప్పకుండా ఇవ్వాలి. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రుల సేవ చేసుకుంటారో వారు దైవాన్ని సంతోషపెట్టిన వారు అవుతారు ఇస్లాం ధర్మం ప్రకారం. ఈ యొక్క విశ్వాసం, ఈ యొక్క ఆచరణ, ఈ యొక్క విధేయతలోనే జీవిత సాఫల్యం ఉందనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి విధంగానే ముస్లిం సమాజపు వ్యక్తులు కానీ, పిల్లలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ పెరిగి పెద్దవుతారు. ఇస్లాం ధర్మం అంటే కేవలం కొన్ని ఆచారాలు, నియమాలు, నిబంధనల యొక్క వ్యవహారం ఎంతమాత్రం కూడా కాదు. జీవితంలో ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరి హక్కు ఏంటి, ఎవరి హక్కును మనం ఎలా చెల్లించాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా వ్యవహారాలు చక్కబెట్టాలి, వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ రంగాలన్నిటిలో కూడా ఇస్లాం ధర్మం మార్గదర్శకత్వం చేస్తుంది. అన్నిటిలో కూడా శాంతి వర్ధిల్లే విధంగా. అదే ఈ కుటుంబ జీవితంలో తల్లిదండ్రుల వ్యవహారం వచ్చినప్పటికి కూడా ఈ విధమైనటువంటి బోధనలు వారి యొక్క హృదయాల్లో నాటుకుపోయాయి. కాబట్టే వారు స్వయంగా వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా అత్యంత తీవ్రమైనటువంటి వృద్ధాప్యంలోకి చేరినటువంటి తన యొక్క తల్లి పడకపై నుంచి లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె యొక్క మలమూత్రాదులు శుభ్రం చేయడం, ఆమెకు మందులు వేయడం, ఆమెకు ఆహారం తినిపించడం, ఇవన్నీ కూడా చిన్నతనంలో వారికి తన తల్లి చేసింది అనేటువంటి విషయాన్ని దైవం ఖురాన్లో గుర్తు చేసి మరీ చెప్పడం వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పదే పదే దైవం మిమ్మల్ని ఇష్టపడడు, మీ తల్లిదండ్రుల వ్యవహారంలో కనుక మీరు తప్పుగా వ్యవహరించినట్లయితే, ఈ బోధనల వల్ల వారి యొక్క హృదయాల్లో తల్లి యొక్క సేవ అంత ఔన్నత్యాన్ని సంపాదించింది. కాబట్టి ఇది కేవలం వారి యొక్క అభిప్రాయపరంగానో, లేదా సమాజం చూస్తుందనో, లేదా సమాజంలో గొప్పవారుగా భావించబడాలనో ఏ ఒక్క ముస్లిం కూడా చేయడు. ఎందుకంటే అతడి యొక్క మనసుల్లో ఇస్లామీయ బోధనలు ఆ స్థాయిలో వ్రేళ్ళూనుకుని ఉంటాయి. ఆ వ్రేళ్ళూనుకుని ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాల్లో నుంచి వచ్చినటువంటి ఆచరణలే ఈ విధమైనటువంటి సుగంధభరితమైనటువంటి కుసుమాలు, పూలను పూయింపజేస్తాయి. సమాజానికి ఆదర్శవంతమైనటువంటి నమూనాలను అక్కడక్కడ మనకి కనిపించేలా చేస్తాయి. కాబట్టి ముస్లిం సమాజమైనా, ముస్లిమేతర సమాజమైనప్పటికీ కూడా తమ తల్లిదండ్రుల పట్ల ఉన్నతంగా వ్యవహరించడమే మొట్టమొదటి బాధ్యత. సమాజంలో మీరు ఎలా ఉన్నారు ఈ విషయం కాదు ముఖ్యం, మీ తల్లిదండ్రుల హృదయాల్లో మీరు ఎలా ఉన్నారు, మీ భార్య పిల్లల హృదయాల్లో మీరు ఎలా ఉన్నారు అనేటువంటిదే అసలు వాస్తవం. కాబట్టి కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల యొక్క విలువను గుర్తించి వారిని సంతృప్తిపరిచే విధంగా నడుచుకునేటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని దైవం మనందరికీ ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.